వెల్కమ్ టు ఉదయం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఛాంబర్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర బడ్జెట్ వివిధ శాఖల కేటాయింపులపై సమావేశంలో చర్చ. అభివృద్ధి పనులు పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయన్న పవన్. మే నుంచి ప్రారంభించే తల్లికి వందనం అన్నదాత పథకాలపై భేటీలో చర్చ. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి పలు అంశాలను చర్చించామన్న ముఖ్యమంత్రి. ఏపీ ఎక్కువ నీటిని తీసుకోకుండా అడ్డుకోవాలని కోరినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి. వనకచర్లపై ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇవ్వలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజధానిపై బొత్స సంచలన వ్యాఖ్యలు. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు అవుతుందన్న బొత్స. అంత ఖర్చు చేసే స్తోమత తమ ప్రభుత్వానికి లేదని చర్చించి రాజధానిపై నిర్ణయం తీసుకుంటామన్న బొత్స. ఐటీడీఏల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి సంధ్యారాణి. ఐటీడీఏలపై సభలో ప్రశ్నలకు మంత్రి సంధ్యారాణి సమాధానం. జిల్లాల విభజన పేరుతో గత ప్రభుత్వం ఐటీడీఏలను దెబ్బతీసిందని వెల్లడి. కులగణనలో తప్పులు ఉంటే ఆధారాలతో రండి. చర్చకు సిద్ధమన్న మహేష్ కుమార్ గౌడ్. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యాయని వెల్లడి. కాంగ్రెస్ కు కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం లేదని వెల్లడి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ. అసెంబ్లీలో మంత్రి లోకేష్ వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదని విమర్శ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, అమరావతిలో అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం చంద్రబాబు ఛాంబర్లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై చర్చ జరిగింది. పవన్ మాట్లాడుతూ బడ్జెట్ లో అభివృద్ధి, సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. మే నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలను ప్రారంభించనున్నట్లు భేటీలో చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చేలా కేటాయింపులు జరిగాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నదో అలాంటి సమస్య గోదావరి ప్రాజెక్టులపై ఎదుర్కోవడానికి తెలంగాణ సిద్ధంగా లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మాట్లాడిన సీఎం సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, నీటి వినియోగంపై కేంద్ర మంత్రితో చర్చించామన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపుల అంశాన్ని ప్రధాన ఎజెండాగా మంత్రితో చర్చించామన్నారు. గోదావరి జలాలను మూసీకి అనుసంధానించాలని ఇటీవలే ప్రధాని మోదీని కోరామని, తెలంగాణ ప్రాంతంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం కావాలన్నారు. పెట్టుకున్నాం. మొన్ననే ప్రధానమంత్రి గారికి గోదావరి జలాలను మూసి అనుసంధానం చేసే విషయంలో చెప్పినాము. తప్పకుండా అక్కడి నుంచి రిపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు. దాని మీద ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతారు. ఎల్పీ గురించి జస్ట్ అవుట్లైన్ బ్రీఫ్ చేసినాం. యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ లో ఉన్న పరిస్థితి ఇచ్చినాక నేను ప్రధానంగా ఇప్పుడున్న నీటి కేటాయింపులు, నీటి వినియోగము, వాటికి సంబంధించిన నిధులు, అనుమతులు, వాటి మీదనే ప్రధానమైన చర్చ జరిగింది. ఎజెండాలో ప్రధానంగా ఆ అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు మాకు నికర జలాల మీద కడుతున్న సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే సీతారామ కావచ్చు, మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి. గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదేలేదు. సో గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి. ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి ఇప్పుడు మేము కట్టుకున్న ప్రాజెక్టు సమ్మక్క సారక్క కానీ లేకపోతే సీతారామ కానీ ఫైనల్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ రాలేదు కదా. అందుకోసమే కదా మేము టైమ్ అండ్ అగైన్ వచ్చి రిప్రజెంట్ చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ కూడా వాటి విషయాలలో అభ్యంతరాలు పెట్టింది కదా. ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరాలు పెడుతుంది? ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలో కలిసే జలాలను మేము గోదావరి జలాలను బంకచెరువుల ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? రేపు భవిష్యత్తులో మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే
మీకు టేలెండ్లో కట్టుకున్నా లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు. అప్పుడు శాశ్వతంగా ఈరోజు మాకు కృష్ణాలో వచ్చిన సమస్య ఏంది? కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల ఈరోజు 811 టీఎంసీలు కృష్ణా నదిలో అందుబాటులో ఉన్న 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుంది, 299 మాత్రమే తెలంగాణ వినియోగించుకుంటుంది. దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం. మళ్ళీ కృష్ణా నది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి. పాజిటివ్ గా పరిశీలిస్తామని చెప్పి మరి మంత్రి గారు హామీ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డికి అడిగాం, సీతారాం సాగర్కి అడిగాం, మోదికుంట బాగుకి అడిగాం, చిన్న కాళేశ్వరంకి అడిగాం, అదేవిధంగా కోరాట చినాక ప్రాజెక్ట్ కూడా ఈ 5 ప్రాజెక్టులు అడిగాం. తప్పనిసరిగా కన్సిడర్ చేస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా చాలా ముఖ్యమైన విషయం తెలంగాణకి, కృష్ణా నదిలో మరి శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్ కానీ ఇతర పాయింట్స్లో కానీ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ వెంటనే ఇన్స్టాల్ చేయాలి. ఇది 10 ఏళ్ల పాటు గతంలో ఉన్న తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం చేసింది. అవసరమైతే తెలంగాణ ఆంధ్ర ఇద్దరి వాటా ఏదైతే ఖర్చు ఉంటుందో అది మేమే భరిస్తాము. వెంటనే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్టాల్ చేయాలి, సో దట్ అక్యురేట్ మెజర్మెంట్స్ వస్తాయని చెప్పి మేము చెప్తే తప్పనిసరిగా ఆ కార్యక్రమం వెంటనే చేపడతామని చెప్పారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకి 50-year లోన్ విత్ 0 ఇంట్రెస్ట్, దాని కింద తెలంగాణకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ఫండింగ్ మేము ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రోచ్ అవుతున్నాం. మీరు కూడా అందులో మీరు సహకరించాలని చెప్తే తప్పనిసరిగా అది సహకరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ ఇతర 2 బ్యారేజీల కొలాప్స్ పై అయితే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో అది తొందరగా మాకు రిపోర్ట్ ఇవ్వండి, ఆ రిపోర్ట్ ఆధారంగా మేము ముందుకు పోల్చుకున్నామని చెప్పాము. తప్పనిసరిగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు. వైసీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, తాకేపాటి అమర్నాథ్ రెడ్డి, రేగం మస్తలింగం, బి విరూపాక్షి పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ శాసనసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో ఒక డిఎస్సీ కూడా విడుదల చేయలేదని మంత్రి విమర్శించారు. గత 30 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో 13 డిఎస్సీలను నిర్వహించి 1,80,272 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు. ఈ ప్రహరీ గోడల గురించి మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఇక్కడ చాలా స్పష్టంగా కన్వర్జెన్స్ కింద, అంటే ఒక పక్కన ఉపాధి హామీ కింద, ఇంకో పక్కన మనబడి మన భవిష్యత్తు కింద కార్యక్రమం కింద దశల వారీగా చేపడతామని గౌరవ సభ్యులకు మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. మనం అదితి గజపతి రాజు గారు చాలా స్పష్టంగా డ్రగ్స్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మన ప్రభుత్వం చేపడతాం జరిగింది అధ్యక్ష. ఈగల్ అనే పోలీసు అధికారులతో ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో కంపల్సరీగా ఈగల్ క్లబ్స్ అనేది ఏర్పాటు చేస్తాంతో పాటు విద్యార్థుల చైతన్యం తీసుకొస్తూ డ్రగ్స్ కి ఎందుకు దూరం ఉండాలి, ఒక డ్రగ్స్ వల్ల వాళ్ళే కాదు ఒక తరం ఎట్లా నాశనం అవుతుంది అనేది చెప్పేదానికి కార్యక్రమాలు చేపడుతున్నాం అధ్యక్ష. ఇది అన్ని పాఠశాలలకి, కాలేజీలు కూడా మన ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం అధ్యక్ష. ఇప్పుడు 10వ తరగతి అదేవిధంగా మనకి ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ అది యాక్టివేట్ చేస్తామని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా గడిచిన పేరెంట్ టీచర్ టాయిలెట్స్ తాగుని జరిగిన అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దాని తర్వాత అందరూ ఓకే అంటే అది ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ప్రభుత్వం ఇది 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడినాయి అధ్యక్ష, విద్యార్థులు లేకుండా మూతపడినాయి. తర్వాత నిర్ణయం తీసుకుంటున్నా అధ్యక్ష. రంపచోడవరం నియోజకవర్గం వచ్చి గల 80 పాఠశాలల్లో సభ్యులకి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా CCTV ఎడిక్వేట్ లైటింగ్ కూడా
ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అది గతంలో కూడా నాకు చాలా మంది సభ్యులు వచ్చి నాకు చెప్తాం జరిగింది. ఇది రాబోయే 3 నెలల్లో పూర్తి చేస్తానని గౌరవ సభ్యులకి తెలియజేస్తూ అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కేవలం ప్రభుత్వమే కాదు, మనందరం భాగస్వామ్యం అవ్వాలి. ఇప్పుడు స్టార్ రేటింగ్ ఒక పక్కన చేస్తున్నాం, ఇంకో పక్కన లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సంస్కరణ, ఒక మిషన్ మోడ్ లో దాని కింద సంస్కరణలు తీసుకొస్తున్నాం. సభ్యులందరూ భాగస్వామ్యం అవ్వాలి. మీ నియోజకవర్గంలో అనేక CSR మనం ఇచ్చే సంస్థలు ఉంటాయి. గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు కూడా CSR కింద అనేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం ఎట్లయితే అభివృద్ధి చేసుకున్నారో మనందరం కూడా ఆ ఫండ్స్ ని ట్యాప్ చేసుకుని లోకల్ డెవలప్మెంట్ ప్రయారిటీ బేస్ గా లోకల్ డెవలప్మెంట్ చేసి స్టార్ రేటింగ్ 1 స్టార్ లో ఉన్న పాఠశాలని 2-3 స్టార్స్ కి ఎట్లా తీసుకెళ్లాలని దానిపైన అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సభాముఖంగా కోరుకుంటూ తప్పనిసరిగా ప్రహరీ గోడలు కానివ్వండి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. స్వర్ణం అనాథరైజర్ గానే పెడుతున్నారు. ఇంక లేదు, షాపులు రిమూవల్, ఒక పక్కన కాంపౌండ్ వాల్ కడతాం. ఏపీ శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. విధ్వంసమని పదే అంటున్నారని, అవి ఏంటో చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఋషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగితే విచారణ చేయించండి అని కోరారు. బొత్స వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. కక్ష సాధింపు చర్యలు తమ దరిదాపుల్లోనే లేవని మంత్రి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా సభలో కాసేపు వారిద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. గారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు. వాస్తవాలను వచ్చి మరుగుపరుస్తూ నందిని బమ్మిని చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు. ఈ సెక్రటరియట్ గురించి మాట్లాడినప్పుడు 10,000 అంటే ఋషికొండ గురించి మాట్లాడారు. అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు ఆయన చెప్పారు కదా 26 స్క్వేర్ ఫుట్ కి 26,000 అని చెప్పారు కదా. ఇప్పుడు చెప్పారు కదా, ఎవరు వాడితే వాడుకోకపోవడం చేతగా మీరు చేతగా ప్రభుత్వం చేతగా అంటారు. వినండి, చెప్పింది వినండి. అధ్యక్ష 26,000 స్క్వేర్ ఫుట్ కింద చెప్పారు కదా అధ్యక్ష. అందులో జరిగింది అధ్యక్ష, అందులో అవతకులు జరిగే కదా అధ్యక్ష. ఆయన ఉద్దేశ ప్రకారం అందులో దోపిడీ జరిగిందనే అనే ఉద్దేశం కదా అధ్యక్ష. అది తప్పు జరిగిందనే అధ్యక్ష. నిన్నగాక మొన్న వాడికి ఉన్న కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన 80 కోట్ల రూపాయలు అనాపైన చెల్లించారు అధ్యక్ష. చెల్లించారు అధ్యక్ష. తప్పు జరిగితే ఇంటికి ఇవ్వాలి అధ్యక్ష. కంప్లీట్ కానీ ఒకసారి చెప్పాలా కంప్లీట్ కానీ ఆయన సమాధానం కంప్లీట్ కానీ అధ్యక్ష. మీకు అధ్యక్ష పాసింగ్ గా రిమార్కులు చేస్తే దానికి వెంటనే మీకు కౌంటర్ ఇవ్వాలి అధ్యక్ష. మంత్రి గారు LOP గారు చెప్పారు, మీరు అంత అవినీతి జరిగింది, దానికి బిల్లు ఎందుకు ఇచ్చారు? ఎప్పుడు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు. ఈ రోజు బిల్లు ఇచ్చింది వినండి, పూర్తి చెప్పిన వరకు ఇవ్వండి. ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారో, ఎవరికైతే 100 కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు, ఋషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష. ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేసి ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప ఋషికొండ మీద ఇవ్వలేదు. తెలుసుకోకుండా మీరు ఆ బిల్లు ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లు వచ్చిందని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి. మేము బిల్లు ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టు మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్లు ఇచ్చాం. అదే మీరైతే 5 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక్క పనికి బిల్లు లేదు, ఒక కార్యక్రమం చేయలేదు. మేము అలా కాదు అధ్యక్ష. కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు, రావు. ఇది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఏదో పేపర్ ముందు చెప్పండి. ఈ రకంగా ఇచ్చారని చెప్పి వచ్చింది అధ్యక్ష. ఒకటి ఇచ్చారని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది అధ్యక్ష. ఇదేమి కొన్ని సాక్షి పేపర్లే రాలేదు అధ్యక్ష. కొన్ని ఏదో చేసుకున్నారు, తప్పు వార్త రాశారు. మీరంటారు మంచి వార్త రాస్తారని ఆ పేపర్లోనే వచ్చింది అధ్యక్ష. తప్పు కాదంటే రేపు ఎంక్వైరీ చేయమని ఇప్పటికైనా సరే అందులో అవుతారు జరిగితే ఎంక్వైరీ పోస్ట్ అధ్యక్ష. ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీకి ఆదేశించండి, ఎంక్వైరీకి ఆదేశించండి. ఎవరు అధ్యక్ష ఎందుకు ప్రభుత్వం చేయట్లేదు? ఎందుకు వెనకం చేస్తుంది? తప్పులు జరిగినప్పుడు ఎందుకు వెనకం చేస్తుంది అధ్యక్ష? 3 రాజధానులు అనేది ఆ రోజుకు తయ్య విధానమని, రాజధానిపై ఇప్పుడు తమ విధానం ఏమిటనేది చర్చించి చెబుతామని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ అధికార పార్టీ సభ్యులు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారని అన్నారు. ఇప్పుడున్న అసెంబ్లీ సెక్రటేరియట్ 2 తాత్కాలికమని గత ప్రభుత్వం తెలిపిందన్నారు. రాగద్వేషాలకు అతీతంగా
ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని సూచించారు. అధికార పార్టీకే పనిచేయాలని సాక్షాత్తు సీఎం మాట్లాడడం తగదన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఏ సీఎం ఈ తరహాలో మాట్లాడలేదని తెలిపారు. దాన్ని కన్ఫర్మ్ అయ్యే మా సభ్యుల ఇద్దరు కూడా మాట్లాడడం అనేది ప్రపంచం అంతా చూసింది. మీరు చూసారు, మేము చూసాం. ఎందుకంటే చాలా ఓ శాంతితో కూడుకున్న హౌస్ కాబట్టి ఆ సభలో వచ్చి రాజకీయాలు ఎవరికైనా రాజకీయ నాయకులమే కాదనలేదు, కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యత కంటే వాస్తవతకి, ప్రభుత్వం చూపెడుతున్న లెక్కలకి, అందులో ఉన్న నిజాయితీని వాటిని వేలెత్తి చూపెట్టి వాటికి మా సజెషన్లు ఏమి ఇవ్వాలో ఆ కార్యక్రమాన్ని మా సభ్యులు, గౌరవ సభ్యులు అందరూ కూడా దాన్ని ఇదిగా పాటించాం. దురదృష్టవశాత్తు ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడినప్పుడు వాటికి సంబంధం లేకుండా, వాటికి ఏబిటికి సంబంధం లేకుండా రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం వారు మాట్లాడిన సందర్భాన్ని కూడా చూశారు. ఎప్పుడో మేము అన్ని మాటల్ని, ఆ రోజు జరిగిన వాస్తవాల్ని అవి మాట్లాడారు. ఎస్, మేము దానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్తాం. అందులో భాగంగాన ఇప్పుడు సాక్షాత్ ఉన్న మన ఈ శాసనసభని, ఈ సెక్రటరీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు గౌరవ మంత్రి ఆశ్చర్యంగా ఉంది. ఇది తాత్కాలికమని చెప్తే కాదు, ఎవరు చెప్పారు తాత్కాలికమని బుకాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాత్కాలికం కాదంట, కానీ నిన్నగాక మొన్న వచ్చి వాటికి మళ్ళీ టెండర్లు పెట్టడం అనేది అది ఎంతవరకు వాస్తవం ఆలోచించేయండి. సభా సాక్షిగా ఇవి తాత్కాలికం కాదని చెప్పిన మాటని ఒకసారి మీకు మళ్ళీ, అందుకే ఇక్కడికి వచ్చాను, లేకపోతే అక్కడ డిస్కషన్ జరిగింది కదా వెళ్ళిపోదామని అనుకున్నాం, కానీ మీ అందరూ మళ్ళీ ఒకసారి దాన్ని వారికి క్లారిటీ లేదు, శాంటిటీ లేదు, ఏదో ఒకటి మాట్లాడి బుల్డో చేసుకుని వెళ్ళిపోవాలి అనే ఆలోచన తప్ప మనము జవాబుదారితనం, ఈ రాష్ట్ర ప్రజానికి మా ఆన్సరబుల్, వాళ్ళకి వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత మనకున్నది అని చెప్పాలి. ఇక రెండో విషయానికి వస్తే, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రోజున ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ తాలూకా ఫోరంలో ఏం మాట్లాడారో నిన్న మొన్న టీవీల్లోనూ పత్రికల్లో అన్నింటిలో వచ్చాయి. మరి సభలో మాట్లాడిన మంత్రులు వచ్చి నో అది కాదు, అది వాస్తవం అడిగాం. రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు, రాజ్యాంగబద్ధానికి రాగద్వేషాలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేశాం. మనం సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యక్తే కాదు, ఒక అధికార పార్టీకే, తెలుగుదేశం పార్టీకే పని చేయాలి అని ఆయన నోటి మాట చెప్పిన దాన్ని ఏంటిది అడిగితే అది కాదు, ఆయన మాటలు కాదు, ఒక్కిరికించారు, టీవీలో వచ్చినవన్నీ కూడా, సోషల్ మీడియా వచ్చినవి కూడా అసత్యాలు అని చెప్పారు. అయితే దాన్ని రికార్డెడ్గా చెప్పండి, లేదు మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని స్పందించమనండి అని అడిగాం. దానికి సమాధానం లేదు. చెప్పిన మాట చెప్తారు, అది చెప్పరు. మేము సూటిగా అడుగుతున్నాం. వైఎస్ఆర్సీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాజంపేట జైలు అధికారులు ఉన్నతాధికారుల అనుమతితో పోసానిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. పోసాని కృష్ణమురళిని నరసరావుపేటకు తీసుకెళ్లారు. క్రైమ్ నెంబర్ 142/2024 కింద పోసానిపై నరసరావుపేట 2 టౌన్ పిఎస్ లో 153, 504, 67 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేక ఈగల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. జీఓఎంఎస్ నెంబర్ 145 ద్వారా ఐజీ స్థాయి ఐపీఎస్ ను విభాగపతిని చేసి ఈగల్కు బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 11,000 ఎకరాల గంజాయి సాగును 100 ఎకరాలకు నియంత్రించామని తెలిపారు. ఏపీలోని 7 మండలాల్లోని 375 గ్రామాల్లో 20 హాట్స్పాట్లను గుర్తించి సాగు లేకుండా చేశామన్నారు. గంజాయి సాగుకు అలవాటు పడిన కుటుంబాలను కౌన్సిలింగ్ చేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సహించినట్లు అనిత తెలిపారు. 359 కుటుంబాలు గంజాయికి బదులు ఇతర పంటలను పండిస్తున్నాయని తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి రవాణాను అరికడుతున్నామని తెలిపారు. 40,000
88 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని 564 గంజాయిని రవాణా చేసే వాహనాలను సీజ్ చేశామని వెల్లడించారు. గాంజాలో కూడా డ్రై గాంజా అని, లిక్విడ్ గాంజా అని, వీళ్ళు కొంత గాంజా పర్సెంటేజ్ ఇప్పుడు ఏదైతే నాకు మొన్న ఒక టీచర్ కూడా ఒక గ్లూకి సంబంధించిన ఒక ఫోటో పెట్టారు అధ్యక్ష. ఆ గ్లూకి సంబంధించింది ఎక్కువ పిల్లలు వాడుతున్నారు, అదేంటో ఒకసారి చెక్ చేయించండి అని కూడా నాకు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ గ్లూస్ కానీ పెయిన్ కిల్లర్స్ అంటే రూపం మార్చుకొని గాంజాయికి ప్రత్యామ్నాయంగా గాంజాయితో కలిసినవి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీనిని ఎట్టి పరిస్థితుల్లోని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనం క్లియర్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్పెషల్లీ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు స్కూల్స్ లో కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి సపరేట్ గా ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మెమో నెంబర్ 271473 బై MS బై 2025 మొన్న 10th ఫిబ్రవరిన ఇది సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని బట్టి స్కూల్స్ లోని కూడా ఈగల్ టీమ్ ఏర్పాటు చేయడం, ఈగల్ టీం ద్వారా చిన్నపిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎవరైనా ఇటువంటి బారిన పడి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు కానీ అవతల వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి కానీ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ కన్సల్ట్ టీచర్స్కి ఇవ్వడం, హెచ్ఎంకి ఇవ్వడం, వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్లోకి కూడా వాళ్ళని పంపించి ఏర్పాటు చేయడం, ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం చేయడానికి ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది అధ్యక్ష. గ్రామాల లెవెల్లోనే కాదు పాఠశాల లెవెల్లోని కూడా గాంజాయి నిర్మూలించాలి అనుకుంటే ఈగల్ టీమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితి ఉంది. దయచేసి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా వాళ్ళ పరిధిలో నియోజకవర్గ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నింటిలోని కూడా ఈ ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇవ్వడంలో లోకల్ మన ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని, మంత్రులు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనకి పర్టికులర్ గా అధ్యక్ష ఈగల్ టీమ్స్ తో పాటు ఒక వర్క్ షాప్స్ ఏర్పాటు చేయడం అధ్యక్ష. ఈ వర్క్ షాప్స్ ఏర్పాటు చేయడం, డీఅడిక్షన్ సెంటర్స్ దగ్గర 44 డీఅడిక్షన్ సెంటర్స్ మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష. అంటే ప్రైవేటు గవర్నమెంట్ కలుపుకొని వీటన్నిటికీ కూడా అధ్యక్ష వాళ్ళ దగ్గర వాళ్ళని సైకలాజికల్ గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ, మెడికల్ గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ, వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఉన్న రోజులు కూడా వాళ్ళకి ఫ్రీగా ఏర్పాటు చేసే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అధ్యక్ష. ప్రత్యేకంగా జైల్స్ లో కూడా డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే జైల్స్ ఉన్నాయో జైల్స్ లోపలే అంటే మళ్ళా వీళ్ళని బయటకు తీసుకొచ్చి డీఅడిక్షన్ సెంటర్ లో జాయిన్ చేసి వాళ్ళకి సపరేట్ గా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఇవన్నీ కాకుండా జైల్స్ లోనే ఏర్పాటు చేసే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకంగా ఈగల్ టీమ్ ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 1972 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసుకుని దీని ద్వారా ఎక్కడైనా గాంజా సాగు జరుగుతుంటే కనుక వాళ్ళు ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి కూడా మనం తీసుకున్నాం అధ్యక్ష. ఇప్పటికే చాలా మంది కూడా మనకు వస్తున్నాయి అధ్యక్ష. ప్రత్యేకంగా ఈ కల్టివేషన్ మనం ఎలా ఆపగలిగామంటే ఈ సంవత్సరం మనకి రికార్డు స్థాయిలో 46 లక్షల మొక్కల్ని ఆల్టర్నేటివ్ క్రాప్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ 8 months 9 months లోనే అంటే దగ్గర 21 సంబంధించిన 21 ఆల్టర్నేటివ్ క్రాప్స్ ను కూడా మనకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే దీని ద్వారా కల్టివేషన్ తగ్గించడం, ముఖ్యంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కానీ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ సీఎం గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి క్రైమ్ రేటు తగ్గాలి అంటే కనుక కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ వినియోగం తగ్గాలి అని, ఉక్కుపాదం మోపాలని ప్రత్యేకంగా వీళ్ళకి సీసీటీవీ ఫుటేజెస్, సీసీటీవీస్, అదేవిధంగా డ్రోన్స్ అధ్యక్ష. ఆ డ్రోన్స్ తో పాటు అధ్యక్ష మనకి చూసుకుంటే అధ్యక్ష వీళ్ళకి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం, ఎడ్రిన్ శాటిలైట్స్ ఉపయోగించుకోవడం, ఆల్టర్నేట్ అభివృద్ధికి అడ్డుపడుతూ నిత్యం తెలంగాణపై బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు విషం చిమ్ముతున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల అనంతరం రాష్ట్ర అభివృద్ధి తమకు ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారారని కామెంట్స్ చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు లోపాయికార ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా మెట్రో సెకండ్ ఫేజ్ పనులు మరింత ఆలస్యం అవుతున్నాయని అన్నారు. మరోవైపు నగరానికి మణిహారమైన మూసీ నది ప్రక్షాళనకు మేఘాలడు వేయడానికి కారణం ఏంటని ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, బీసీ జనగణన చేపట్టొద్దంటూ ఆ పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన విషయం నిజం కాదా అని ఎద్దేవా చేశారు. అసలు ఆయనకు ఆలోచనకు రానటువంటి ప్రాజెక్టులెన్నో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో అడుగడుగున కాలువట్టి లాగే ప్రయత్నం చేస్తా ఉంది. విచిత్రం ఏంటంటే ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎలాగో చేస్తుంది, కానీ బీజేపీ నాయకులు సాక్షాత్ కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అడుగడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక సైన్ బోర్డ్ లాగా
కేసీఆర్తో కుమ్మక్కై ప్రతి ప్రాజెక్టు విషయంలో విషం చిమ్ముతూ వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు అహర్నిశలు కృషి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతా ఉంటే మీరు కేంద్రంలో కూడా అధికారులు ఉన్నారు, ఒక మంత్రివర్గ స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిని మరిచి ఈ కేసీఆర్ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, ఈ లోపాకి ఒప్పందం ఉంటే ఉండొచ్చు, కానీ రాష్ట్ర అభివృద్ధి విషయం వచ్చినప్పుడు చేదోడు వాదన ఉండాల్సిన మీరు కాలు బట్టి లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. నిజంగా కేంద్రం సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం ఈ సౌత్ ఇండియాలో గొప్ప రాష్ట్రంగా తీర్చిన అవకాశం ఉంది. మెట్రో రైలు నడుస్తున్న నత్తనాడికి నడుస్తూ ఉంది. మనం ముందుకెళ్లే యోచనలో నిధులు కావాలి, కేంద్రం అడుగుతా ఉన్నాం, మాట్లాడలేదు. మూసీ ప్రక్షాళన మీరు నార్త్ ఇండియాలో నర్మదా కానీ ఇతరత్ర నదుల ప్రక్షాళన చేశారు, మూసీ కిందకు మీరు కనికరించట్లేదు. ఇంత దుర్భరంగా ఉన్నట్టు మూసీ ప్రక్షాళన అవసరం లేదంటారా? ట్రిబ్యునల్ రోడ్ ఈ రాష్ట్రానికి హైదరాబాద్ చుట్టూ ట్రిబ్యునల్ రోడ్ వస్తే క్యాపిటల్ సిటీ ఎంత డెవలప్ అవుతుందో మీకు గుర్తుకు రావట్లేదా? స్కిల్ యూనివర్సిటీ వస్తే నైపుణ్యతను బయటకు తీసుకొచ్చే అవకాశాలు, అపారమైన అవకాశాలు ఉంటాయి. అవి ఎందుకు మీ దృష్టికి రావట్లేదు? ఇచ్చిన ఒక్కొక్క ఎయిర్పోర్ట్, ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మామూలులో వరంగల్ ఇస్తే దానికోసం దాదాపుగా 4 సార్లు ప్రధానమంత్రి విజ్ఞప్తి చేస్తే ఆ ఎయిర్పోర్ట్ వస్తే కూడా అక్కడ కూడా రాజకీయం. కేసీఆర్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోతున్నారని తెలిసి వారి కులానికి చెందినట్టు రామ్మోహన్ నాయుడుని తీసుకొచ్చి హైదరాబాద్ లో ప్రెస్ పెట్టించి కేసీఆర్ని పొగడే ప్రయత్నం చేస్తా ఉంటే కిషన్ రెడ్డి గారు ఏ స్థాయికి మీరు దిగజారుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. కేసీఆర్ సామాజిక వర్గం చెందిన నాయకులు తీసుకొచ్చి మేమే ఇచ్చేవారు గొప్పలు చెప్తూ ఏర్పాట్లు ఎవరు ఇస్తారండి? ఏర్పాట్లు ఎవరు ఆధీనంలో ఉంటాయి? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కదా. ఎన్నిసార్లు మొరబెట్టుకుంటూ వచ్చింది. ఎప్పటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై పోస్ట్ కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల నుంచి సేకరించిన 10,000 పోస్టుల కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపిస్తున్నామని, మార్చి 8 లోపు మహిళలకు నెలకు 2,500 హామీపై ప్రకటన చేయకపోతే లక్షలాది పోస్టు కార్డులను రాసి ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీకి పంపిస్తామని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కవిత మహిళలకు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదన్నారు. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని విమర్శించారు. చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చే 8వ తారీఖు, మార్చి 8వ తారీఖు నాడు ప్రతి మహిళకు కూడా 18 ఏళ్లు దాటినటువంటి మహిళకు ప్రతి ఒక్కరికి కూడా 2,500 ఇస్తామని మీరు ఏదైతే వాగ్దానం చేశారో అది ఇవ్వాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్తున్నది. ఏంటిది? మేము 20,000 కోట్లు వడ్డీ లేని రుణాన్ని ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. అట్లా 5 సంవత్సరాలకు 1,00,000 కోట్ల రుణాలను మహిళలకు ఇస్తామని చెప్తున్నారు. ఇది కూడా చాలా అందంగా ప్రభుత్వం అబద్ధం చెప్తా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల వరకు మహిళలకు రుణాలు ఇచ్చేది. కానీ వాళ్ళు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి 1 సంవత్సరంన్నర పాటు ఇవ్వకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో, రోషయ్య గారి పీరియడ్లో ఇవ్వకుండా ఎగ్గొడితే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొదలు సంవత్సరంన్నర వడ్డీ లేని రుణాల బకాయిలు ఏవైతే ఉంటాయో అది మా ప్రభుత్వం ఇచ్చి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా రుణాలు ఇవ్వడం మనం ప్రారంభించినాం. కానీ కేసీఆర్ గారు మొన్నటి మేనిఫెస్టోలో కూడా చాలా క్లియర్గా చెప్పారు, 5 లక్షల వరకు మేము వడ్డీ లేని రుణాలు ఇస్తాం, మిగతా రుణం వడ్డీతో కూడుకొని ఉంటుందని చాలా క్లారిటీగా మేము చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము అబద్ధం చెప్పి పరిపాలన చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మీరు 20 లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా మీకు 15 నెలలైంది వచ్చి 20 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణాలు మీరు ఎక్కడ కూడా వడ్డీ రాయితీ ఇవ్వలేదు. ఇంకోటి ఏం చేసిండ్రు? 5 లక్షల వరకే వడ్డీ రాయితీ ఇస్తామన్నారు. కానీ ఆ 5 లక్షల వరకు ఇచ్చినటువంటి వడ్డీ రాయితీ కూడా సంవత్సరంన్నర కాలం నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మార్చి 8వ తారీఖు నాడన్నా మీరు మొత్తం వడ్డీ రాయితీ ఏదైతే బకాయి ఉందో దాన్ని మా ఆడబిడ్డలకు చెల్లించవలసిందిగా తెలంగాణ జాగృతి తరఫున
మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే మీరు ఏదైతే 5 లక్షలు కేసీఆర్ మీకు వడ్డీ లేని రుణం ఇస్తున్నాడు, 20 లక్షలకు కూడా మేము వడ్డీ లేని రుణం ఇస్తామని ఏదైతే చెప్పిందో మీరు ఆ క్యాప్ ని పెంచండి, 20 లక్షలు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది మీరు అడిగిందే, మేము చెప్పింది కాదు. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఛాంబర్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర బడ్జెట్ వివిధ శాఖల కేటాయింపులపై సమావేశంలో చర్చ. అభివృద్ధి పనులు పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయన్న పవన్. మే నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత పథకాలపై భేటీలో చర్చ. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి పలు అంశాలను చర్చించామన్న ముఖ్యమంత్రి. ఏపీ ఎక్కువ నీటిని తీసుకోకుండా అడ్డుకోవాలని కోరినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి. వనకచర్లపై ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇవ్వలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజధానిపై బొత్స సంచలన వ్యాఖ్యలు. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు అవుతుందన్న బొత్స. అంత ఖర్చు చేసే స్తోమత తమ ప్రభుత్వానికి లేదని చర్చించి రాజధానిపై నిర్ణయం తీసుకుంటామన్న బొత్స. ఐటీడీఏల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి సంధ్యారాణి. ఐటీడీఏలపై సభలో ప్రశ్నలకు మంత్రి సంధ్యారాణి సమాధానం. జిల్లాల విభజన పేరుతో గత ప్రభుత్వం ఐటీడీఏలను దెబ్బతీసిందని వెల్లడి. కులగణనలో తప్పులు ఉంటే ఆధారాలతో రండి, చర్చకు సిద్ధమన్న మహేష్ కుమార్ గౌడ్. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యాయని వెల్లడి. కాంగ్రెస్ కు కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం లేదని వెల్లడి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ. అసెంబ్లీలో మంత్రి లోకేష్ వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదని విమర్శ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయం న్యూస్.